మండుతున్న ఎండల్లో చంటి బిడ్డతో మహిళా పోరాటం. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన శిరీష పనుల నిమిత్తం గుంటూరు వెళ్ళింది. అక్కడ పరిచయమైన జట్టి బాలయేసు ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని మాయమాటలు వల్లించి శారీరకంగా వాడుకున్నాడు. కామవాంఛ తీర్చుకొని వదిలివేయడంతో లాలాపేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. పోలీసుల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచే ఆమెను మరింత వేధింపులకు గురి చేశాడు. బిడ్డ జననంపై అవమానంగా మాట్లాడాడు. డబ్బు, బంగారు నగలు తీసుకుని ఆమెను వీధిలోకి గెంటేశాడు. చంటి బిడ్డతో మండుతున్న ఎండలో ఆ మహిళ న్యాయ పోరాటం చేస్తుంది. కాకుండా అసలు నువ్వు అట్టాడుదాన్ని ఇట్టాడుదాన్ని నా కాడే పండుకున్నా, ఇంకెంతమంది దాకా పండుకున్నావే అని అంటున్నాడు. అన్నదే కాక నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, లాయర్ గారి దగ్గరికి నేను కారుకి వెళ్తాను, నన్ను ఏం పీకుతావే, వాళ్ళకి మనీ అనే బిస్కెట్స్ వేయాలి, నువ్వు అవి వేయలేవే అని చెప్పేసి టార్చర్ చేస్తున్నాడు. నా